అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే, వాక్యంలోకి వెళ్దాము. మనము ఈరోజు 2వ చాప్టర్ మనము కంప్లీట్ చేసేసుకుందామండి. 1 Corinthians chapter 2. మనం పోయిన వారము 6, 7, 8 వచనాల పైన మనం ధ్యానం చేసామండి. ఇప్పుడు 9వ వచనం నుంచి 16 వచనాలు, అన్ని వచనాలు కంటిన్యూస్గా చదువుకుందాం. ఎందుకంటే కంటిన్యూస్గా ఒకసారి చదువుకున్న తర్వాత మనము దాంట్లో మనం ఏం చేయొచ్చు అనేది మనం చూసుకుందాం. అంటే సేమ్ పోయిన వారం చెప్పినవే ఉంటాయి, కానీ కొంచెము ఇంకా డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పౌలు భక్తుడు. ఓకేనా? అందరూ 1 కొరింథీ 2వ అధ్యాయము 9 నుంచి చూసుకుందాం. చదవండి. దేవుడు తను ప్రేమించి వారి కొరకు 7 సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అగోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులో మరి ఎవరికి తెలియను. అదే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడి ఉన్న వాటిని తెలుసుకున్నకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని ఎత్తు నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి విరుద్ధముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహింపగలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వాడము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన వచనాలు మనం చూసుకున్నామండి. ఈ వచనాలండి చదివితే మనం ఎందుకు ఆత్మీయంగా ఎదిగి ఉండాలి, ఆత్మలో ఎందుకు ఎదిగి ఉండాలి మనము అనే విషయాలు మనకి తెలుస్తాయి ఇక్కడ. చూడండి, మొట్టమొదటిగా 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం. దేవుడు తను ప్రేమించి వాడి కొరకు 7 సిద్ధపరిచెను, అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు అగోచరము కాలేదు. చూడండి, మనం ఎప్పుడు బర్త్డేలకు ప్రార్థన చేయమన్నా, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీలకు ప్రార్థన చేయమన్నా, అందరు పాస్టర్లు కోట్ చేసే ఒక ఏకైక వచనం ఏదైనా ఉందంటే అది ఈ వచనమే. మనసుకి అర్థం కాలేదు, కను చూడలేదు, ఎవ్వరికి ఆలోచన రాని విధంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అంటారు. కానీ ఆ వచనము సగమే. ఎందుకు సగం అంటున్నానంటే, చూడండి, మనం 6వ వచనంలో చూసినప్పుడు, 6, 7, 8లో చూసినప్పుడు పరిపూర్ణులైన వారి మధ్యలోనంట జ్ఞానము బోధించుటకై పౌలు భక్తుడు నిర్ణయించుకున్నాడంట. ఇప్పుడు పరిపూర్ణులైన వారి మధ్యలోనంట యెహోవా దేవుడు ఒకటి సెలవిస్తున్నాడు. ఏంటంటే ఎవ్వరికి అర్థం కాని, ఎవ్వరు ఇప్పటి వరకు ఆలోచించని విధానంగా నేను మీ కొరకు ఒకటి సిద్ధపరిచి ఉన్నాను అని అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చాలా మంది అక్కడనే ఆగిపోతాము, కానీ పౌలు భక్తుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత వచనం కూడా రాశాడు. ఆ వచనం ఏందో చదువుకుందాం. చాలా వరకు మనం అది చదువుకుందాం అది ఒకసారి. 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా బోధించుతున్నాడు. చూడండి, మనకైతే అంటే అర్థం ఏంటండి? ఎవరైతే పరిపూర్ణులై ఉన్నారో వాళ్ళకైతే మనకు కరెక్ట్గా అర్థం కాదు. అంటే సంఘంలో చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు, పాలు తాగే వాళ్ళు, తర్వాత అటు ఇటుగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా క్రీస్తుల పరిపూర్ణులుగా ఉన్న వారికి మాత్రమైతే
దేవుడు ఏం బయలుపరిచాడో అది మన ఆత్మకు తెలుస్తుందంట. ఎవరి ఆత్మతోటి? పరిశుద్ధాత్మతోటి. మళ్ళీ ఒకసారి 10వ వచనం చదువుకుందాం. మనకైతే ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అంట. చూడండి, అంటే బయలుపరుస్తున్నాడు కాదు, మనం వస్తా ఉంటే మనకి విప్పి చూపిస్తున్నాడు కాదు, ఆల్రెడీ బయలుపరిచాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, నా జీవితంలో నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఏ మనిషికి తెలియదు, ఎవరికి కన్నకి కనబడదు, ఎవరు ఊహించలేరు కూడా. కానీ అవంట నాకు మాత్రం బయలుపరచబడ్డాయి. ఎట్లా బయలుపరచబడ్డాయి? తండ్రి యొక్క ఆత్మ ద్వారా అంట. తండ్రి యొక్క ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా అది బయలుపరచడం అనేది జరుగుతుంది. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, బయలుపరచబడుతుంది. ఎందుకు బయలుపరచుతుందంట? ఎందుకు బయలుపరచబడుతుందంట? తండ్రి యొక్క ఆత్మ అన్నిటినీ, కొన్నిటిని కాదు, చాలా జాగ్రత్తగా చూడాల వాక్యం, అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తుందంట. అంటే పరిశోధన అంటే ఏంటో తెలుసా అండి? పరిశోధన అంటే ఎవరికన్నా ఐడియా ఉందా? వెతకడం, రీసెర్చ్ చేయడం. రీసెర్చ్ని పరిశోధన అంటారు. ఇప్పుడు రీసెర్చ్ పేపర్స్ రాయాలంటారు కదండి. పిహెచ్డి చదివే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. పిహెచ్డి లెవెల్లో చదివే వాళ్ళకి, ఇప్పుడు డాక్టర్సే ఉన్నారు అనుకుందాం, వాళ్ళు హార్ట్ గురించి చదివేటప్పుడు పిహెచ్డి లెవెల్లో వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ అనేది చేయాలి. హార్ట్ పైన వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తారు. ఎవరి గుండెకాయ ఎలా కొట్టుకుంటుంది, ఏ పాజిటివ్ వాళ్ళ గుండెకాయ ఎలా ఉంటుంది, బి పాజిటివ్ వాళ్ళ గుండెకాయ ఎలా ఉంటుంది, అంటే ఆ రక్తం ఫ్లో ఎలా ఉంటుంది, అక్కడ కొవ్వు కడితే దాన్ని ఎలాగా స్టంట్ వేయాలి, ఇవన్నీ ఎవరికి తెలిసాయి? రీసెర్చ్ చేస్తే డాక్టర్స్కి తెలిసాయి ఇవన్నీ. అవునా కదా అండి? అవునా కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట, పరిశుద్ధాత్మనంట తండ్రి లోపట ఉన్న దాచిపెట్టి ఉన్నదంతా పరిశోధన చేస్తుందంట. అంటే వెతుకుతుంది, రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు నా బిడ్డలు వచ్చారు, ఇప్పుడు విజయ్ వచ్చాడు, లేదా కొండమ్మ వచ్చింది, లేదా వాళ్ళ కుటుంబాలు వచ్చాయి, వీళ్ళ పట్ల నాకున్న ప్రణాళిక ఏంటి అనేది తండ్రి ఏదైతే నిర్ణయించాడో అది పరిశుద్ధాత్మ తండ్రి అంట అండి. వెతుకుతున్నాడంట తండ్రి లోపట. వెతికి ఇప్పటి వరకు మనకి దాచిపెట్టి ఉంది, మనకి తెలియదు అవి ఉన్నాయి అనేసి మన పట్ల. అది ఎప్పుడు మనకి ఎట్లా బయలుపరుస్తున్నాడంట? ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడుతుందంట. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ఏమంటున్నాడో, ఇంగ్లీష్లో బాగుంది, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అంట. అంటే దేవుళ్ళో దేవుళ్ళో లోతైన మర్మాలు ఇంకా మనుషుడికి చాలా వరకు తెలియవండి. అవి కూడా అంట, దేవుని నామమునకు స్తోత్రం, అవి కూడా అంట తెలుసుకోవచ్చు అంట మనము. ప్రైజ్ ద లార్డ్. కానీ మనకేం కావాలి దానికి? మన అర్హత ఏంటో తెలుసా? మొదటిగా కుమారులు అవ్వాలి. రెండోది ఆయన ఆత్మలో మనం పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణులు అంటే ఎదిగిన కుమారులుగా ఉండాలి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు ఎవరన్నా అల్లరి చేసినా ఇది చేసినా మనము చిన్నపిల్లోడులే అంటాం. అదే ఎదిగిన కుమారుడు అల్లరి కంటే ఎక్కువ జీవితంలో నేను ఏం సాధించాలనేది మనసులో ఉంటుంది. అవునా కాదు? అంటే దేవుడు రాజ్యంలో దేవుడి గురించి మనం ఏం చెయ్యాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం ప్రయత్నాలు చెయ్యాలి, అంటే ఆయన సువార్త నిమిత్తమై మనం ఏం చెయ్యాలి, ఇవన్నిటికీ కూడా అంట తండ్రి యొక్క హృదయంలో మూలలలో ఏముందో, ఆయన లోతులలో దేవుని లోపట లోతు అయిన మర్మాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ అంట మనకి బయలుపరుస్తున్నాడంట. అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తానండి. మోషేకి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా అండి? మోషేకి దేవుడు అంటే ఎవరో తెలుసు అంట, కానీ ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ ఆయన ఏర్పరిచిన మార్గాలు తెలుసు అంట. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవులుగా మనము ఈ రెండు ఒకటి అనుకోవద్దు. మనం దేవుడి యొక్క మార్గం మన జీవితంలో చూస్తున్నామని మనం క్రైస్తవులం అయిపోం. అర్థమవుతుందా అండి? మోషేకి ఉన్న సాక్ష్యము మనకు కూడా రావాలి. ఎందుకంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత
ప్రతి ఒక్కరితోటి ఆ సహవాసం అనేది కోరుకుంటున్నాడు. మోషేకి ఏమిచ్చాడు సాక్ష్యము? మోషేకి నేనెవరో తెలుసు అని చెప్తున్నాడు. అంటే అది ఎంత పెద్ద మర్మం అండి. దేవుడు ఎవరో మోషేకి తెలుసు అంట. అంటే గుర్తుపడతాడు దేవుడిని. ఒక 10 మందిలో నించోబెట్టినా గుర్తుపడతాడు. ఆయన ముఖ చిత్రం ఏంటో తెలుసు. అట్లీస్ట్ ఆయన ఈపి ఎలా ఉంటుందో తెలుసు మోసెస్కి. అంటే మోసెస్కి తండ్రి ఎవరో తెలుసు అంట. కానీ ఇజ్రాయెల్ జనాంగానికంట తండ్రి ఎవరో తెలియదు, కానీ ఆయన మార్గాలు తెలుసు అంట. వ్యత్యాసం ఉంది. ఆయన మార్గాలు తెలిసినప్పుడు, అంటే ఇప్పుడు సంఘంలో అండి చాలా వరకు మనం ఏమంటామంటే, మనకున్న ఆలోచనలు ఏంటంటే, ఆయన మార్గాలు ఏంటో మనకు తెలిస్తే నాకు తండ్రి ఎవరో తెలిసినంత ఫీలింగ్ ఇచ్చేస్తాం. యాక్చువల్గా 2 ఒకటి కాదు. తండ్రిని తెలుసుకోవడం వేరు, ఆయన మార్గాల్ని గుర్తుపట్టడం వేరు. మీకు అర్థమైందో లేదో చూడండి. రాహాబు స్టోరీ చూసుకుంటే, రాహాబు కూడా ఆ ఇద్దరిని ఎందుకు దాచిపెట్టింది? ఎందుకంటే తన విన్న సాక్ష్యం ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క దేవుడు చాలా గొప్పోడు, ఐగుప్తులో ఉన్న మొత్తం జనాంగాన్ని నాశనం పట్టించిన దేవుడు అని వాళ్ళకి తెలుసు. కానీ నిజంగా దేవుడు తెలియదు రాహాబ్కి. ఆ క్రియలను చూసి భయపడి దేవుని దగ్గరకు వచ్చింది తను. మీకు అర్థమవుతుందండి? కానీ మనకి ఒక ధన్యత ఇచ్చిండు దేవుడు. ఏంటా ధన్యత అంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి దేవుణ్ణి తెలుసుకునే అవకాశం వచ్చింది. అవకాశం కాదండి, అది ఒక ఆప్షన్ కాదు. అది సారీ, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. అది అవకాశం కాదు, అది ఏకైక ఆప్షన్. మనకి తెలుసుకోవాలి దేవుణ్ణి. దేవుణ్ణి తెలుసుకుంటేనే మనము దేవుళ్ళలో ఎదుగుతాం. ఆయన మార్గాలు తెలుసుకుంటే ఎదగం మనం. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అనుకోండి, నేను ఎవరిపైన చేయి పెట్టినప్పుడు వాళ్ళు హీల్ అవుతారు. ఇది అందరు తెలుసుకుంటారు. కానీ అది ఎలా చేసావు అని అడిగితే మాత్రము నాకు తెలియదు. నేను చేయి పెట్టమన్నాడు దేవుడు, నేను పెట్టినా అది నేను నమ్మినాం కాబట్టి వెళ్ళిపోయింది. నేను కూడా చేయొచ్చా పాస్టర్ అని నువ్వు పెట్టినావు అనుకో, నీకు గనక దేవుడు పర్సనల్గా తెలియకపోతే నీకు ఆ కార్యం జరగకపోవచ్చు. జరగనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవ ఎందుకు నా జీవితం ఇట్లా అయిందంటాం. మీకు అర్థమైందా? మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతామో, ఆయన మార్గాలు తెలుసుకుంటాము, కానీ ఆయన ఎవరో నిజంగా తెలుసుకోం మనం. మీకు అర్థమవుతుందండి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మనము ఆయనని పర్సనల్గా తెలుసుకోవాలంట. అది ఎవరు చెప్తున్నారు మనకి? తండ్రి యొక్క ఆత్మ మనకు బోధన మనకు తెలియజేస్తుందంట. నెక్స్ట్ 11th వచనం. మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. చూడండి, అంటే 10వ వచనంలో చెప్పిన స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ 11వ వచనంలో ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేనున్నాను కదండి, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళపైన నా మనసులో నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలుసు. ఇప్పుడు ఇక్కడ నోవా ఉన్నారు, జాషువా ఉన్నారు, వాళ్ళిద్దరి పైన నాకు కోపం ఉందా, ప్రేమ ఉందా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం ఆలోచిస్తున్నా వాళ్ళ పైన అనేది వాళ్ళిద్దరికి కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరి లోపట నా గురించి ఏముందో నాకు తెలియదు. అవునా కదా? ఇప్పుడు చూడండి, గొడవలు అయినప్పుడు మన మనసులో ఉన్నదంతా బయట పెట్టేస్తాం. అప్పుడు ఎదుటోడు ఏమంటాడండి, అమ్మా నీ మనసులో నా పైన ఇంత ఉందా, నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు అంటామా? ఎందుకు ఆ మాట వస్తుంది అంటే, ఒక మనిషి ఆత్మ, అంటే మనలో ఉన్న ఆత్మకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నోవా గురించి, జాషువా గురించి, లేదా అత్త గురించో, మా నాన్న గురించో నేనేం ఆలోచిస్తున్నానో నా ఆత్మకే తెలుసు, కానీ మీకు తెలీదు. తెలుసా అండి మీకు నేను ఏం ఆలోచిస్తున్నాను? జనరల్గా ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా మీ గురించి అంటే, జనరల్గా మనం చెప్పే ఆన్సర్ ఏముంటుంది? నేనంటే పాస్టర్కి ఎంత ఇష్టమో అదే ఆలోచిస్తున్నాడు. పాస్టర్కి నేను ఫేవరెట్, ఇదే కదా పాస్టర్ మీరు ఆలోచిస్తారు అంటే మనం గెస్ చేస్తాం కదా. కానీ యేసు ప్రభు తన ఆత్మలో, యేసు ప్రభు తండ్రి లోన మన గురించి ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకే తెలుస్తాయి, కానీ మనకి తెలియదు. మనకు తెలిసిన ఆలోచన ఒకటి ఉందండి, ఏంటంటే క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. అది కూడా ఎట్లా తెలుసు అంటే, అది యోహాను ద్వారా మనకు బయలుపరచబడ్డది. అవునా అండి? ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ జగత్ పునాదులు వెయ్యక మునిపే అంట నువ్వు ఎవరో నాకు తెలుసు అంటున్నాడు.
కీర్తనలు 139 ఏమంటదంటే, నీ తల్లి గర్భంలో నేను నిన్ను అల్లాను అంటున్నాడు. అల్లాను అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు తల్లి గర్భవతి అయినాక ఎన్ని నెలలు మోస్తుంది పిల్లోడిని లేదా బిడ్డని? 9 months. ఈ 9 monthsలో 3 monthsకి ముక్కు వస్తుంది చిన్నగా. 3 months అయితే ఫోర్త్ మంత్ అయ్యేలోపు కొంచెం చెవులు పెరగడము, కొంచెం ముక్కు పెరగడము, కొన్ని కళ్ళు పెరగడము, చేతులు కనిపించడము, ఏళ్ళు కనిపించడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? నేను చెప్పాను ఏంటో అది. తల్లి గర్భవతి ఉన్నప్పుడు అంట, అకార్డింగ్ టు కీర్తనలో 139 దేవుడు అల్లుతున్నాడంట. మీకు అర్థం కావాలేదు. అల్లాను అంటున్నాడంటే అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్నాం తల్లి స్కానింగ్ చేయంగానే అరే ముక్కు వచ్చింది బిడ్డకని మనం సంతోషపడతాం. అరే బిడ్డ 9 నెలల్లో, అరే ఇప్పుడు బయటకు వస్తే ఇంత బాగుంటాడు అనుకుంటాం కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? 9 నెలలు పట్టింది నాకు నేను నీ తల్లి గర్భంలో నిన్ను అల్లడానికి అంటున్నాడు. మీకు అర్థమైందండి? అంటే దేవుని యొక్క ఆలోచన మన పట్ల మంచికే కానీ చెడుకి కాదు. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే మన గురించి అంత కేర్ తీసుకున్న దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో నీవేమి చేయాలో ఆ ఆలోచనలు నాకు ఎన్నో ఉన్నాయి, అది నేను నీకు చెప్పలేను. అది నీకు చెప్పాలంటే నీకు ఎవరాత్మ కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరచాలి. అది బయలుపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు చూడండి, 11వ వచనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. 12వ వచనం ఇంకా అద్భుతంగా ఉంటుంది. 12వ వచనం చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టయితే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడండి, మనం ఏం పొందుకున్నామంటే ఇప్పుడు దేవుని ఆత్మ పొందుకున్న వానికి అడ్వాంటేజ్ ఏంటి? మన గురించి దేవుడుకున్న ఆలోచనలన్నీ మనకు ముందే తెలుస్తాయి. అదే కదా అండి 10వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆత్మకే తెలుసు దాచిపెట్టి ఉన్న విషయాలు వెతికి మరి మనకి బయలుపరుస్తాడని. దానికి ఎక్స్ప్లెనేషన్ 12వ వచనంలో ఇచ్చాడు. ఏమని అన్నాడు? ఓ మనిషి ఆత్మకే తెలుసు మనిషి ఏం ఆలోచిస్తున్నాడు కానీ పక్క వాళ్ళకి తెలియదు అన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మకే తెలుసు తండ్రి లోపట ఒక కుటుంబం పట్ల కానీ, ఒక సంఘం పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ ఆయనకున్న ఆలోచనలు ఏంటో ఆత్మకే తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు 12వ వచనంలో ఏమంటున్నాడు? మనం ఎవరాత్మ పొందుకున్నామని అంటున్నాడు? పరిశుద్ధాత్మనే పొందుకున్నాం కానీ లోకం యొక్క లౌకిక ఆత్మ కాదు అంటున్నాడు. అంటే చాలా మంది ఏమంటారండి, చాలా మంది అంటారు కదండి, లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, రేపటి రోజున ఏమైతుందో ఓనికి తెలియదు అంటారు. అది క్రైస్తవులు అనలేరు, ఆమెను అంటలేరు ఎవరు. క్రైస్తవులు రేపటి రోజున ఏమైతుందో మనకని అనలేరు. ఎందుకో తెలుసా అండి? దేవుని ఆత్మ అంట మనకి బయలుపరుస్తుందంట. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది రేపటి రోజున ఏమవుతుందని? లౌకిక ఆత్మ పొందుకున్న వాళ్ళకి తెలియదు అంటే ఇది. అంటే లోకంలో ఉండి లోకానుసారంగా జీవిస్తూ ఇంకా సమయం ఉందిలే నాకు దేవుని దగ్గర రావడానికి, ఇంకా సమయం ఉందిలే నేను సత్యలోపు నేను వస్తా, ఇట్లాంటి వాళ్ళకి దేవుని విషయాలు అర్థం కావు. కానీ ఎవరికి అర్థమవుతుందంట? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు ఇక్కడ? మనకు అర్థమవుతుంది. మనం అనలేము రేపు ఏమవుతుందో ఏమో. టీచర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇప్పుడు కాలేజీలలో స్కూళ్ళల్లో ఏమంటారండి, మంచిగా చదవకపోతే రేపు ఏమవుతావు రా నువ్వు అంటారు, అవునా కదా? కానీ నువ్వు నీకు నాకు తెలుసు మనం ఏమవుతామో అని. మనం ఏమవుతామో తెలుసు కాబట్టే మనం మంచిగా చదువుతాం. మీకు అర్థమైతే బాగుంది. నేను ఇంజనీర్ అయితా అని నాకు ఎప్పుడో బయలుపరిచాడు దేవుడు, అందుకే నేను మంచిగా చదువుకుంటున్నా. రేపు ఏమైతేనేమో అన్న భయంలో మనం చదవము. రెండు వ్యత్యాసం ఉన్నాయండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రేపటి రోజున ఏమవుతుందో అన్న భయంతో లోకం ప్రిపేర్ అవుతుంది. రేపు అమ్మ మా నాయన ఇన్ని అప్పులు వదిలిపోయిండు, నేను ఇప్పుడు మంచి ఉద్యోగంలో చేరకపోతే అప్పులని నా తల మీద పడితే నాకు భయం అవుతుంది, అందుకనే. కానీ నేను అందుకు ప్రిపేర్ కాను. రేపటి రోజున నాకు విడుదల ఉంది, రేపటి రోజున నేను సమృద్ధిలోనే ఉంటాను నేను, అందుకే నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నా సమృద్ధిలో ఉండడానికి.
దట్ ఈస్ ద డిఫరెన్స్ ఒక క్రైస్తవుడికి లోకంలో ఉన్న వ్యక్తికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందో చూడండి. నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ బట్ ద స్పిరిట్ విచ్ ఇస్ ఆఫ్ గాడ్, దట్ వీ మైట్ నో ద థింగ్స్ దట్ ఆర్ ఫ్రీలీ గివెన్ టు అస్ ఆఫ్ గాడ్. అంటే ఏది ఫ్రీగా ఇవ్వబడ్డది మనకి, తండ్రి దగ్గర నుంచి మనకి ఫ్రీగా ఏది వచ్చిందో మనకి బయలుపరిచేది ఎవరంట అండి? తండ్రి యొక్క ఆత్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ 13వ వచనం చూసుకుందాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని ఏమేమో బోధించుతున్నాము. చూడండి, క్రైస్తవులు మాట్లాడితే ఆత్మ విషయాల్లోనే మాట్లాడాలంట. అంటే పరిస్థితులు బాగాలేవు ఫిజికల్గా, కానీ ఈ ఫిజికల్గా మాట్లాడే అర్హత మనకు లేదు. ఆత్మలోనే మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇంట్లో సరుకులు లేవు, సరుకులు కావాలి. మన దగ్గర కొంచెమే డబ్బు ఉంది, మనము ఈ డబ్బుతో నేను ఎంత వస్తే అంత కొనుక్కొని నేను ఏం చేస్తా అది చేస్తా అట్లా అనలేము. దేవుడు మనకు ముందే బయలుపరుస్తాడు కాబట్టి ఆ బయలుపరిచిన మాటలే మనం మాట్లాడాలి. ఆత్మ విషయాలు ఆత్మ ద్వారానే మాట్లాడాలి అని చెప్తున్నాడు అక్కడ 13వ వచనంలో. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఫెయిలియర్గా చూపెట్టలేదు దేవుడు. కాబట్టి నువ్వు వేరే వాళ్ళు మాట్లాడుతురని నేను కూడా ఫెయిల్ అవుతారా, నేను కూడా అది అవుతారా అంటే నిజంగానే వాళ్ళు అయింది నీకు కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడు చూపెట్టింది కాకుండా నువ్వు ఏదో చూసుకొని నువ్వు మాట్లాడావు. లైఫ్లో ఎందుకు అందరు ఫెయిల్ అవుతారు చెప్పండి? ఎవడో ఒక్కడు స్టార్ట్ చేస్తాడు, మొదలు పెడతాడు. ఏమని, నేను మంచిగా రాయలేకపోయినా, అసలు ఏమవుతుందో ఏమో, అసలు రాయలేదు సరిగా, అసలు జీవితంలో సరిగా చాయిసెసే తీసుకోలేదు, ఏమవుతుందో ఏమో. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంత పెద్దగా ఉంటుందో వాళ్ళలో కొంతమందికి భయం పట్టుకుంటుంది. అరే మా అన్న కొడుకుకి ఇట్లా అయింది, నా కొడుకు కూడా అట్లనే అవుతుందా, మా అన్న కూతురికి ఇట్లా అయింది, మా కోడలికి ఇట్లా అవుతుందా, అరే మీ అన్నకి అయింది నీకు అవుతుందని రూల్ ఉందా? అది దేవుడు చూపెట్టాడా మనకి? మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒకవేళ వాళ్ళ జీవితాలు ఆ దశలో పోతున్నాయి అంటే దాన్ని మార్చే బాధ్యత మనది. ఏం మాటలు మాట్లాడాలంట? ఆత్మీయ విషయాలు ఆత్మ ద్వారానే మాట్లాడాలంట. జీవ మరణము మన నాలుక వశమై ఉన్నది. నువ్వేం మాట్లాడుతావు? మన అందరి పిల్లలు బాగుండాలి, అప్పుడు అందరిపైన మనం ఏం పలకాలి? జీవమే పలకాలి. నాకు మా అన్నకు గొడవలేనే కాబట్టి మా అన్న పిల్లలు నా పిల్లలు గొప్పగా ఉండాలి, మా అన్న పిల్లల కంటే ఎప్పుడైనా సరే ఒక ముందంచి ఉండాలి. ఇవన్నీ లోకరీతిగా ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచించే ఆలోచనలు. ఇమాజిన్ చేయండి, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పై స్థాయిలో ఉండాలి, అందరు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేదా పెద్ద పెద్ద బిజినెసెస్ ఉండాలి, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి. అలా కోరుకుంటే ఎలా ఉంటుంది? అలా కోరుకోవడానికి మనకి ఏం కావాలా? దేవుని ప్రేమ కావాలి. దేవుడు బయలుపరచాలి మన పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వ్యతిరేకముగా ఉన్నవి. చూడండి, ఆత్మానుభవము చేతనే వివేచింపగలను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి ఏమంటున్నాడు? ఈ ఆత్మ విషయాలు నార్మల్ వ్యక్తులకు అర్థం కాదు. ఇప్పుడు నేను అంటాను కదండి, యేసుప్రభు వారు, నేను ఒకటి చెప్తాను. యేసుప్రభు వారు అలా శిష్యుల పైన ఒకరోజు ప్రార్థన చేస్తూ గాలి ఊదాడు, ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఇప్పుడు ఇది అన్యులు విన్నారనుకోండి, ఏమంటారు అన్యులు? యేసుప్రభు ఎరగని వాళ్ళు ఈ మాట వింటే ఏమంటారు? గాలుది పరిశుద్ధాత్మ పొందుకోవడం అనడం ఏంటి? గాలి ఊదితే మనలో ఉన్న గాలి పోతుంది కదా, దాన్ని పరిశుద్ధాత్మ అంటారా? మీకు అర్థమైందా అండి? కానీ ఒక క్రైస్తవుడికి అర్థమవుతుంది ఏంటి? తండ్రి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. మీకు అర్థమైందా? ఇప్పుడు మనలో ఉన్న ఊపిరి ఎవరిది? తండ్రిది.
మనకెట తెలుసు? ఆదికాండం 2:7 రూహ ఆయన మన నాసిక నంద్రాలలో, ఆదాం యొక్క నాసిక నంద్రాలలో ఊదాడు. అదేమైపోయింది? అది ఆదాం దగ్గరనే లేదు, అది పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు వస్తా 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 వస్తే ఈ లోకమంతా అందరికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఊది దాన్ని ఏమన్నాడో తెలుసా అండి? బ్లెస్ చేశాడు, మల్టిప్లై గా అన్నాడు, మల్టిప్లై కా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే నార్మల్ వ్యక్తులకు, నార్మల్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి దైవికమైన విషయాలు అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది వాళ్ళు ఆత్మలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అంట, లేకపోతే అర్థం కాదని చెప్తుంది 14వ వచనం. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు నేను ఉఫ్ అని పరిశుద్ధాత్మను పొందుకో అన్నాం అనుకోండి, అన్యులకు అది చేసి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ పొందుతూనే వాళ్ళు నమ్ముతారు. అప్పటి వరకు వాళ్ళు నమ్మరు. యేసుప్రభు అన్నాడు ఉఫ్ అని, రిసీవ్ హోలీ స్పిరిట్ అంటారు. అప్పుడు వాక్యం ఏమంటుందో తెలుసా అండి? వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఓపెన్ అవుతుందంట, అర్థం చేసుకునే ఒక గుణం ఓపెన్ అవుతుందంట. వాక్యంలో రాయబడి ఉంది, యేసుప్రభు ఊది రిసీవ్ హోలీ స్పిరిట్ అన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు అన్ని బయలుపరుస్తున్నాడండి. మన జీవితం గురించి ఏమేమి కావాలో అది మనం పొందుకోవాలంటే అది ఎప్పటికీ వస్తుంది, ఏ ఏ ఏ నెలలో, డేటు, తేదీ, గంట, నిమిషాలు, సెకండ్లకు కూడా చెప్తాడు దేవుడు ఎప్పుడు వస్తుందని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను సంగమా, అడగండి దేవుణ్ణి. నీ రేపటి రోజు దేవుడికి ప్రస్తుతం. ఆయన టైం జోన్లో పనిచేయడు కాబట్టి దేవుడికి అన్నీ తెలుస్తాయి. మనకి 24 గంటల టైం జోన్ ఉంది, కానీ దేవుడు ఆ టైంని సృష్టించిన వ్యక్తి కాబట్టి ఆయనకి టైం జోన్ అనేది లేదు. నువ్వు రేపు ఇది చేద్దాం అని నువ్వు ప్లాన్ వేసుకుంటావు కదా, ఆ రేపు ఏందో దేవునికి ఇప్పుడే తెలుసు. హల్లెలూయా. ఆ ఎల్లుండి ఏందో దేవుడికి ఇప్పుడే తెలుసు. 2 రోజుల తర్వాత ఏందో దేవుడికి ఇప్పుడే తెలుసు. అడుగుడి మీకు చూపిస్తాడు. దేవా 2 days తర్వాత నా లైఫ్లో ఏమవుతుంది? ఎప్పుడైనా ఎవరికైనా ఉండేనా అండి అట్లాంటి ఆతృతమైన ప్రశ్నలు? అడగాలి, ఎందుకంటే బయలుపరుస్తానని చెప్పాడు కదా. ఆయన విషయాలు దేవా నాకు నీ బైబిల్ చదువుతున్నా కదా, నాకు దీంట్లో ఉన్న మర్మాలు నాకు ఒక్క సీక్రెట్ నాకు చెప్పవా? నేను ఆశ్చర్యం అయిపోవాలి ఆ సీక్రెట్ చూసి. అప్పుడు నేను చెప్తున్నా కదండి, ఆ సీక్రెట్ మీకు కనిపించగానే అరే నేను ఇది ఎన్నోసార్లు చదివినా కదా, నాకు కనిపించలేదు, ఇప్పుడు ఎట్లా కనిపించింది అంటాం. ఎందుకంటే నువ్వు అడిగావు కాబట్టి నీకు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. నెక్స్ట్ చదువుకుందాం 15 నుంచి 16 మొత్తం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడదు. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాడము. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమై జీవిస్తే అంట నేను ఏ వ్యక్తి ఏం చేయలేడంట? మళ్ళీ ఒకసారి చదవండి 15వ వచనం. సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించు, అన్నిటినీ వివేచిస్తాడు, కానీ నిన్ను చదవండి తర్వాత. కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. అతడు ఎవడి చేతను వివేచింపబడాడు అంటే ఎవ్వరు ఎన్ని మాటలన్నా దేవుడు నిన్ను అది నీకు అగేన్స్ట్గా అవి పట్టుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేవకుడు ఉన్నాడు, ఇప్పుడు నేనే ఉన్నా, ఆత్మ ద్వారా నడిపించి ఆత్మ ద్వారా నేను జీవిస్తున్నాను అనుకోండి, 10 మంది వచ్చి నా గురించి ఈడు ఇట్లాంటోడు అని చెప్తే మనుషులు పట్టుకుంటారేమో కానీ తండ్రి ఏమంటుండో తెలుసా? ఎవ్వడు నీకు అగేన్స్ట్గా జడ్జి చేయలేడు, వివేచన చేయలేడు నీ గురించి. నువ్వు చేస్తావు, ఇన్ఫ్యాక్ట్ వేరేలని అన్ని వస్తువుల పైన నువ్వు చేస్తావు, కానీ నిన్నెవడు చేసే అంత సీన్ లేదు అక్కడ అంటున్నాడు. అంటే క్రైస్తవులకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనం. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చూడండి,
యేసు ప్రభు మనసు ఎరిగిన తర్వాత ఒక వ్యక్తి గురించి మనం ఏం చెప్పగలుగుతాము? ఆ వచనం అదే చెప్తున్నాడు. ఇప్పుడు నా గురించి క్రీస్తుల మనసులో ఏముందో నీకు బయలుపరచబడితే చెడు మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. నా గురించే కాదు, ఏ మనిషి గురించి కూడా మాట్లాడలేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ మనమైతే ఏం పొందుకొని ఉన్నామంట? క్రీస్తు మనసు కలిగి ఉన్నాం కాబట్టి ఏ మనుషుడు చూడండి, ముందటున్న మనిషి ఒక పెద్ద సైకో ఉన్నా సరే ఆయనను మనం తిట్టుకోలేము. ఆడ అసలు ఎందుకు అట్లా అయిందని ఆలోచిస్తాం మనం. దేవుని ప్రేమ చూపెట్టడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే దేవుడు మనకి అది ఇచ్చాడు కాబట్టి. మనం చెడు ఆలోచించలేము ఎదుటోని గురించి. హల్లెలూయా. నువ్వు చెడు ఆలోచన చేస్తేనే చెడు మాట్లాడగలుగుతావు. ఇప్పుడు చెడు ఆలోచననే లేదంటున్నాడు. ఎందుకు లేదంటున్నాడు? 16వ వచనంలో ఏముంది? మనమైతే ఆయన మనసు కలిగి ఉన్నాం కాబట్టి చెడు ఆలోచనలు రావు, చెడు మాటలు రావు, చెడ్డ విషయాలు మనం చెప్పము. హల్లెలూయా, హల్లెలూయా. చూసిరా అండి, అంటే ఒక క్రైస్తవుడి యొక్క మనసు ఎంత ఏమంటారంటే కాలుష్యం కాకుండా దేవుడు ఎంత మంచిగా కాపాడాడో. నువ్వు నా మనసు కలిగి ఉన్నావు బిడ్డ. ఎవరి గురించి చెడు ఆలోచించలేవు కాబట్టి ఆలోచించకు. ఎవరి గురించి ఆలోచించలేవు కాబట్టి ఎవరి గురించి చెడు మాట్లాడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను చెప్పేది ఒకటేనండి, ఆత్మలో మనము పరిపూర్ణులై ఉండాలి. ఆత్మ విషయాలు మనకి బయలుపరచబడతాయి. అవి తీసుకొని మనం దగ్గర పెట్టుకోవద్దు, దాన్ని జీవించాలి. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో తండ్రి, మరి మాకు ఈ యొక్క విషయాలను మాకు నేర్పించి మమ్మల్ని ముందుకు తీసుకుపోయే విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. మేము జీవించినప్పుడు నాయన ఆత్మ ద్వారా మమ్మల్ని ఎవ్వరు జడ్జి చేయలేరు. యేసు నామంలో ఇది మొదలుకొని మేము ముందరికి వెళ్తుండగా గొప్ప సాక్షి బిడ్డలుగా ఉంటామని ప్రార్థన చేస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.